మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇక్కడే ఉంటారు కదా, అందరం కలిసి హ్యాపీగా ఉందాం నాన్న. మళ్ళీ తొందరలోనే వెళ్ళాలని నీకెలా చెప్పను తల్లి. వెళ్ళంలేమ్మా, ఇంకెందుకు వెళ్తాను? అందరం కలిసి సంతోషంగా ఇక్కడే గడుపుదాం. ఇప్పుడే కదమ్మా వచ్చాను, అప్పుడే ఈ ప్రశ్నలన్నీ ఎందుకు? అవునులే నాన్న, ఏదో నా ఆరాటం నాది. అవును నాన్న, దుబాయ్లో ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయంట కదా? ఎంత ఎండలున్నా ఇక్కడికొచ్చాను కదా, ఇప్పుడు నీతో మాట్లాడుతుంటే నీడలో ఉన్నట్టుంది. ఏదో తప్పక 4 రాళ్లు సంపాదించడానికి అక్కడికి వెళ్లాల్సి వచ్చింది గాని ఈ ప్రేమ, ఆప్యాయత, ఈ పలకరింపులు అక్కడెందుకుంటాయమ్మా? ఏదో రొటీన్గా మెకానికల్ లైఫ్. ఈ తృప్తి, సంతోషం చాలా మిస్ అవుతున్నానమ్మా. ఇవి ఇప్పుడే తీసి దాచుకోవడం మంచిది, లేకపోతే మొత్తం తీసి కూతురు చేతిలో పెడతాడు. నాన్న, నీకిష్టమైనవన్నీ నీకోసం నేనే చేశాను. మీరు తొందరగా ఫ్రెష్ అయితే చక్కగా వడ్డిస్తాను. నీకన్నా నాకిష్టమైనవి ఏముంటాయి తల్లి? వంటలు కడుపు నింపుతాయేమో గాని నీ మాటలు నా గుండె నింపుతాయి. నాన్న, ఒక్క నిమిషం ఆగు. నాన్న, చూడండి, ప్రతి సెమిస్టర్ లో నేనే ఫస్ట్. నిజంగానా? చూడు నాన్న. అవునా అమ్మా? ఇది చూడు, ఇది సెకండ్ సెమిస్టర్. దీంట్లో కూడా నేనే ఫస్ట్ వచ్చాను. ఇది థర్డ్ సెమిస్టర్. సరే అన్నా, నేను బయలుదేరుతాను. బాయ్. బాలు, ఒక్క నిమిషం. నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, ఉండు. పర్లేదన్నా, నేను వెళ్తాలే. ఆగు బాలు, నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నేను డ్రాప్ చేస్తాను. ఓకే, ఖాళీగానే ఉన్నాను, ఏం పర్లేదు. నువ్వు ఉండు, ఇప్పుడే వస్తా. బాలు, పద వెళ్దాం. పదన్నా. పొద్దున్నే లేచి ఎవరు మొహం చూశానో ఏమో, ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటే ఇంతలో మళ్ళీ ఎక్కువైంది. నా ఆలోచనలకి ఇలా చిక్కులు పడి చేస్తున్నాయేంటి? బ్యాడ్ టైంలో లేచి బ్యాడ్ ఫేస్ ఎవరిది చూశాను. పంట పండింది అనుభవిద్దాము అనుకునేలోపు పిడుగుపడి కాళ్ళొట్టయింది. ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్ అయినట్టుంది. ఇప్పుడు ఏం చెయ్యాలరా? నీ బుర్రకేమైనా తడితే చెప్పరా? అమ్మా, కూల్ అమ్మా, కూల్.
కాస్త కూల్గా ఆలోచిస్తే మనకే ఐడియాలు వస్తాయి. ఇలా ఫ్రస్ట్రేట్ అయితే ఎలా చెప్పు? ఫ్రస్ట్రేట్ అవ్వక ఏం చేయాలి చెప్పరా? ఈ రోజు తరుణ్ వాణ్ణి గుణాకి పరిచయం చేశాడు. రేపు తీసుకెళ్లి ఆ జననికి పరిచయం చేస్తాడు. ఒక్కొక్కరికి పరిచయాలు అయిపోయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ లోకి వెళ్తే లింక్ ఏర్పడితే అప్పుడేం చేయాలరా? అప్పుడు ఏం చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది? బండ తీస్తే లోపల కొండ నెత్తినెక్కింది. ఎలా అయినా వీళ్ళ మధ్య లింకులు ఏర్పడకుండా కట్ చేయాలి. అమ్మా 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 ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అయినా నువ్వు జనని వాళ్ళని ఈ రోజు ఊరు నుంచి వెళ్ళిపోమని చెప్పావు కదా, ముందు ఆ పని చూడు. నీ ప్లాన్ అక్కడ సక్సెస్ అయితే ఇంత ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. ఆలోచించు ఒకసారి. నువ్వు చెప్పేది కరెక్టేరా. జనని, ఎవరే? ఎందుకలా ఫోన్ చూస్తున్నావు? ఆసక్తి ఫోన్ చేసిందమ్మా. ఈరోజు ఊరు నుంచి వెళ్ళిపోమని చెప్పిందిగా, వెళ్తున్నామా లేదా అని ఆరా తీయడానికి ఫోన్ చేసినట్టుంది. ఏం చేయనమ్మా? ఉన్నానని చెప్పాలా, వెళ్ళిపోతున్నావు అని చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు ఏం పాలుపోవట్లేదే. ఇలాంటి అగ్ని పరీక్షలు నీకెందుకు ఎదురవుతున్నాయో అర్థం కావట్లేదు. లిఫ్ట్ చేస్తే ఒక ప్రాబ్లం, చేయకపోతే ఒక ప్రాబ్లం. అమ్మా సమయానికి ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అది. ఆ జనని నా మాటలు సీరియస్ గా తీసుకుందా లేదా? లేకపోతే నేనేమీ చెయ్యలేను అని తక్కువ అంచనా వేస్తుందా? దాని లెక్కలేని తనానికి ఖచ్చితమైన సమాధానం చెప్పాలి. నేనేంటో ఎలాంటిదాన్నో దానికి తెలిసొచ్చేలా చెయ్యాలి. ఇదేం చేస్తుందిలే అని నిర్లక్ష్యమేమో. చెప్తాను, దాని సంగతి చెప్తాను. మాట విని మర్యాదగా ఊరు వదిలి వెళ్ళిపోయిందా సరే సరే, లేకపోతే నడి బజారులో ఉరేసుకునే పరిస్థితి తీసుకొస్తాను. హలో హలో, ఒక్క నిమిషం. యాక్చువల్లీ నేను మీకోసమే వెతుకుతున్నాను.